హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. చపాతీలోకి అన్నంలోకి సూపర్గా ఉండే బీరకాయ శనగపప్పు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని తాలింపు దినుసులు 1 టేబుల్ స్పూన్, అలాగే ఒక 2 ఎంఎల్ కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి, సరిపోతుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు రంగు మారాల్సిన అవసరం లేదు, కొంచెం పింక్ కలర్కి వస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు పింక్ కలర్కి వచ్చిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోండి. పైన తొక్క తీసి సన్నగా కట్ చేసుకొని తీపిగా ఉందో లేదో చూసుకొని వేసుకోండి. అలాగే 2 చిన్న సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, అలాగే పసుపు కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి బీరకాయ అలాగే టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇలాగా ఉడుకుతూ ఉంటాయి కదా. ఇక్కడ శనగపప్పు 1 గంట పాటు నానపెట్టుకున్నాను. ఈ నానపెట్టుకున్న శనగపప్పును ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి తీసుకోండి. శుభ్రంగా కడిగిన శనగపప్పును కూరలో వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోండి. ఇలాగా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత నీళ్ళు ఒక 1/2 గ్లాస్ దాకా వేసుకోండి. నీళ్ళు ఒక 1/2 గ్లాస్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి శనగపప్పు సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి. శనగపప్పు మంచిగా ఉడికిన తర్వాత రెడ్ చిల్లీ 1 టీ స్పూన్, అలాగే ధనియాల పొడి కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి, బాగుండిద్ది టేస్ట్. ధనియాల పొడి వేసేసి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని పడితే ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి శనగపప్పు ఎంత మంచిగా ఉడికిందో. శనగపప్పు ఇలాగ మంచిగా ఉడికింది కదా. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ కదా. అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి.